లక్షలాది ప్రజల గొంతు కాని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే టీఏజీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదర్శ ప్రజానేత సున్నం రాజయ్య 4వ వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచి ప్రజా గొంతుగా కార్మిక గిరిజన ప్రజా సమస్యలపై గళం వినిపించారని సచిన్ అన్నారు. అటు కడవరకు కమ్యూనిస్టు విలువలతో బ్రతికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శ నాయకుడిగా నిలిచారన్నారు. ఉమ్మడి జిల్లా ఆదివాసీల సమస్యలపై ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రత్యక్ష పోరాటాలకు హాజరయ్యేవారని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల సమస్యలపై అనునిత్యం పోరాడేందుకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం స్థాపించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ సున్నం రాజయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించడం అనేది జరిగింది. సున్నం రాజయ్య గారు అనేక ప్రజా పోరాటాలకు, అట్లాగే గిరిజనుల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాన్ని నిర్వహించిన వ్యక్తి. కడవరకు కూడా కమ్యూనిస్టు విలువలు కలిగి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా, ఆదర్శవంతమైన ప్రజా నాయకునిగా ఎదిగిన వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. అనేక కార్మిక వర్గ పోరాటాలకు, అట్లాగే గిరిజన పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. అట్లాగే ఆయన ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో గలమెత్తి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. అట్లాగే ఈరోజు అసెంబ్లీలో సమావేశాలలో మనం చూస్తున్నాం, రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళని తిట్టుకున్నాడు, వీళ్ళని తిట్టుకున్నాడు, దానికే సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ సున్నం రాజయ్య గారు ఆయనకి ఇచ్చిన సమయాన్ని ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా గలమెత్తి వాటి సమస్యల పరిష్కారం కోసం